హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. వైఎస్ షర్మిల నిర్ణయం, జగన్లో భయం అనే అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడంతో ఏపీ సీఎం జగన్లో భయం మొదలైందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు పోయినట్టే ఏపీలో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. గురువారం హైదరాబాద్లోని సిపిఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ జగన్ భేటీ రాజకీయంలో భాగమే. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ రోజునే నాగార్జునసాగర్ వివాదం తెరపైకి తెచ్చి కేసీఆర్ను గెలిపించేందుకు జగన్ ప్రయత్నించారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో తనను గెలిపించేందుకు ఏదైనా చేయాలని కోరేందుకే కేసీఆర్ను జగన్ కలిశారు. జగన్ తన కుటుంబంలో తానే చిచ్చు పెట్టుకొని ఒక్కొక్కరిని దూరం చేసుకున్నారు. నాకు తెలిసిన సమాచారం మేరకు ఏపీలో తెదేపా పొత్తు పేరుతో 4 సీట్లు పొంది అంతిమంగా జగన్ మళ్లీ అధికారంలోకి తేవాలని చంద్రబాబును ప్రభుత్వానికి దూరంగా ఉంచాలన్నదే ఆ భాజపా వ్యూహం. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి సిపిఐ నేతలు హాజరు కారు. లౌకిక దేశంలో ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధాని ముఖ్యమంత్రి వెళ్లడం సరికాదు అని నారాయణ పేర్కొన్నారు. సిపిఐ మరో జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా మాట్లాడుతూ గతంలో తెలంగాణను ఒక్క కుటుంబమే పాలించిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజానాడి వారి డిమాండ్లపై దృష్టి పెట్టారని అన్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.